కొన్ని సీన్స్ మార్చాలి. రామ్ చరణ్ నచ్చింది, బాడీ చాలా బాగుంది, డెడికేషన్ ఎవ్రీథింగ్, సాంగ్స్ కూడా చాలా బాగుంది. డిసప్పాయింట్ ఏం లేదు కానీ చూడొచ్చు, మూవీ చాలా బాగుంది. ఎంత ఎక్స్పెక్టేషన్ చేసామో అంత అయితే ఉంది. స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉన్నా ఆయన గేమ్స్ వేరే వేరే చేంజ్ ఎట్లా అవుతుంది, అది ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. మాకైతే హైలైట్ పాయింట్స్ అంటే గేమ్స్ చెప్పొచ్చు, చేంజ్ అవుతూ ఒక ఇన్స్పిరేషన్స్ చెప్పొచ్చు గేమ్ స్పోర్ట్స్ వాళ్ళకి. మాకైతే బాగా నచ్చింది. లేదండి, ఇట్స్ టోటలీ డిఫరెంట్, అట్లా ఏం లేదు. బట్ చాలా మంది స్పోర్ట్స్ వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటది. గేమ్స్ చేంజింగ్ చాలా బాగుంది అండ్ పాటలు కూడా మధ్య మధ్యలో కొంచెం థ్రిల్ ఇచ్చింది. సో ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ లో కొంచెం అంత ఎక్స్పెక్టేషన్ చేయలేము అని అనుకుంటాం కానీ మెల్లమెల్లగా చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఇట్స్ గుడ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు. అది హీరోయిన్ అంటే అంత తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, పెట్టచ్చు కానీ కొత్తగా ట్రై చేశారు అనుకుంటారు కానీ అంత సెట్ కాలేదు. బట్ రామ్ చరణ్ ఎక్కువ చూపించారు కాబట్టి మేము అదే చూడడానికి వచ్చాము, అదే బాగుంది, చాలా బాగుంది. మిస్ అయిన మధ్యలో వెళ్ళిపోయినందుకు, బట్ ఆల్ ఓవర్ గుడ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా మంది బోర్ కొట్టింది అంటున్నారు. బోర్ అసలు లేదు, సూపర్ ఉంది. రామ్ చరణ్ చింపేసింది, బాగుంది. మళ్ళీ ఎన్నిసార్లైనా చూడొచ్చు. రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు? బాగా హార్డ్ వర్క్ చాలా బాగుంది. అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఏం నచ్చింది? నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. ఏమైనా సినిమా చూసి మోటివేషన్ అయ్యారా మీరు ఈ కథ పట్ల? అంటే మనం గివ్ అప్ ఇవ్వకూడదు. हिंदी में बोल कैसा लगा आपको? फिल्म कैसा लगा? बहुत अच्छा लगा. मतलब कभी भी हमारे लाइफ में गिव अप नहीं देना चाहिए हम लोगों को. राम चरण का एक्टिंग कैसा लगा? बहुत अच्छा था, मैं तो शॉक में थी. मतलब मैं देख के बहुत अच्छा लगा. इंस्पायर हुआ? हाँ, इंस्पिरेशन स्टोरी. मतलब आपको फिल्म में कहाँ भी बोर लगा गया? नहीं. मतलब बहुत जने बोर मारा फिल्म फर्स्ट हाफ सेकंड हाफ बोल के बोल रहे हैं. नहीं, अच्छा था. अच्छा, तो फैमिली देख सकते हैं फिल्म? हाँ, फैमिली देख सकते, सब लोग, छोटे जानवी बच्चे. कपूर हीरोइन के बारे में क्या बोलते? कुछ इम्पोर्टेंस है उनका फिल्म में? नहीं, मतलब अच्छा ही था, उनका एक्टिंग भी अच्छा ही था. हाँ, अच्छा था. क्या सॉन्ग पसंद है? मुझे वही रही रहा वो. रही रहा. रेटिंग कितना देते हैं आप फिल्म? मैं 5 out of 10 देती हूँ. 5 out of 10. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు, బట్ కొన్ని సీన్స్ మార్చాలి. మార్చేసారా? కొన్ని సీన్స్ మార్చాలి, ఏం మార్చాలి? లాస్ట్ కొన్ని సీన్స్ నచ్చలేదా? ఏం నచ్చలేదు నీకు? అలా కాల్ తీసేయడం అది నచ్చలేదు. అన్ని బాగున్నాయి. సో జాన్వీ కపూర్ గారి గురించి ఏం చెప్తారు? అన్ని బాగా చెప్పారు, బాగా యాక్టింగ్ చేస్తారు, బట్ తక్కువ సీన్స్. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ క్రికెట్ సీన్ బాగుంది. ఓకే, సో అంటే 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా, మీకు ఎక్కువగా ఏం నచ్చింది? క్రికెట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చిక్రీ బాగుంది, డాన్స్, డాన్స్ బాగా చేస్తారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో, ఎందుకంటే అంటే మన లాస్ట్ సీన్ వల్లే, అది ఒకటి అంటే బాగుంటుంది, అదొకటి మార్చేసి సినిమా బాగుంటుంది. గేమ్స్ బాగున్నాయి, ఆ పిల్లలకి స్పోర్టివ్ గా తీసుకుంటారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయినారు, ఏమైనా లాగ్ ఉందా సినిమా? అంతేం లేదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ లాగా బానే ఉంది సినిమా. అంటే చిబాబు గారు 10 years రాసుకున్నని కదా అని చెప్పారు కదా, కష్టం ఏమైనా అనిపించిందా మీకు సినిమాలో? ఆయన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి అండ్ రామ్ చరణ్ చాలా నీట్ గా అపియర్ అవుతున్నారు, బాడీ అండ్ ఆల్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, మూవీ కొత్తగా న్యూ కాన్సెప్ట్ తో వచ్చారు, ఇట్స్ గుడ్. మూవీలో నాకు మ్యూజిక్ నచ్చింది అండ్ ఆల్సో ఫైట్స్ చాలా బాగా నచ్చింది. డాన్స్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ డాన్స్ కూడా బాగుంది, ఇట్స్ లైక్ న్యూ గా స్టెప్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, ఏది ఓల్డ్ స్టెప్స్ లాగా అనిపించలేదు. రొటీన్ గా అయితే లేదు, స్టోరీ అయితే కొత్తగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, అన్ని ఏజ్ గ్రూప్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉంది. మాకు వేరే షో టైం అవుతుంది, ప్లీజ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, బట్ స్టిల్ క్యారీ ఆన్ అయిపోయింది. చాలా బాగుందండి, డిఫరెంట్ కాన్సెప్ట్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ బాగుంది, రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అంటే మీరు అది మూవీ చూస్తే అర్థమవుతుంది. చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, నాకైతే అలా ఏం అనిపించలేదండి. యా కనిపించింది, ఆ రిచ్నెస్ గ్రాండియర్ అయితే డెఫినెట్ గా ఉంది, స్టోరీ పరంగా గానీ, మ్యూజిక్ పరంగా గానీ, యాక్షన్ పరంగా గానీ. అంటే మనం కంపేర్ చేయలేమండి, బట్ ఆయన డైరెక్షన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా మనం ఈ మూవీలో చూడొచ్చు. అంటే ఆయన లాగ్ అని ఏం లేదండి,
ఏమనిపించలేదు. బీయింగ్ ఏ ఫ్యాన్ జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? బాగుందండి. నైస్ డెబ్యూ ఫర్ హర్. ఇంపార్టెన్స్ లేదని చెప్తున్నారు బయట క్యారెక్టర్ కి అంతా. ఉంటదండి, మీరు చూసి తెలిసింది. హీరోయిన్స్ ని తీసుకొని డాన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ గారి? బాగుంది. ఇంకా ఆయన గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్టైల్ గానీ డాన్స్ కానీ. థ్యాంక్ యూ. హిట్ పడ్డట్టేనా రామ్ చరణ్ గారి? డెఫినెట్లీ.